ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము ఫిబ్రవరి నెల 2వ తారీఖు 2026. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ కొత్త సంవత్సరంలో ఒక నెల గతించిపోయింది. రెండవ నెలలో మనం ప్రవేశించున్నాము. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా యేసుప్రభు నమ్మదగిన దేవుడు కనుకనే మనము మన జీవితాల్లో ముందుకు సాగగలుగుతున్నాము. ఈ నెల దేవుడు మన పక్షమున మన కార్యమును సఫలం చేస్తారు. ఏ కార్యమైతే పెండింగ్ ఉంటుందో దానిని దేవుడు సఫలం చేయబోతున్నారు. కొన్నిసార్లు మనం ప్రయత్నిస్తాము, కానీ ఏమీ జరగదు. మనం కష్టపడి పని చేస్తాము. మన పనిని పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల అవకాశాలను ఉపయోగిస్తాము, కానీ ఉపయోగం ఉండదు. కొంతమంది రాజకీయ ప్రభావం, ధనబలం, హోదా, పదవులు వాడుతున్నారు, కానీ ఏదీ ఫలితం ఇవ్వడం లేదు. అన్ని ఇతర మార్గాల్లో సమయాన్ని వృధా చేయకుండా మన మంచి కోసం అన్నీ కలిసి పనిచేసేలా చేయగల ప్రభువైన యేసును విశ్వసించండి. ఆయన మీకు మరియు నాకు సంబంధించిన పనులను సఫలం చేస్తారు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మించి ఆయన సమృద్ధిగా చేయగలరు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ప్రార్థిద్దామా? తండ్రి, ఒక నెల గతించిపోయే కొత్త నెలలో ప్రవేశించే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. అవును నాయన, ఈ నెలంతా మీరు ముందుండి నడిపించండి. ఏవైతే సఫలం కాని కార్యములు, పెండింగ్ కార్యాలు ఉన్నాయో వాటన్నిటినీ సఫలం చేయండి తండ్రి. అడ్డుపడుతున్న ప్రతి అవరోధాన్ని తొలగించి మాకు గొప్ప సక్సెస్, గొప్ప సఫలత మా జీవితాల్లో అనుగ్రహించండి ప్రభువా. అనారోగ్యంగా ఉంటున్న మా దేహాలను స్వస్థపరచండి. శాంతి లేని కుటుంబాల్లో శాంతి ఇవ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి కావలసిన సహాయం అనుగ్రహించండి. ఇంకా ఏవైతే మరి పెండింగ్ పనులు ఉంటున్నాయో, వివాహ సంబంధాలు, ఉద్యోగాలు, ఇంకా మరి ప్రమోషన్స్ ఏమైతే ఉంటున్నాయో వాటిని అనుగ్రహించి ఈ నెలలో మీ పిల్లలను సంతోషింపచేసి వారి ద్వారా మీరు మహిమ పొందమని యేసుప్రభు నామమున ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు, యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. రాబోయే నెలంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.